హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వాళ్ళు. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 55వ భాగం. రుద్రాక్ష తన మనసులో మోయలేనంత సంతోషం పెదవుల మీద నవ్వుగా మారి కనిపిస్తూ ఉంటే, చాలా హ్యాపీగా ఉన్నావు కదా రుద్ర అని అడిగాడు శ్రీ. చాలా హ్యాపీగా ఉన్నాను బావా. ఈ హ్యాపీనెస్ని ఎలా షేర్ చేసుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. ముందుగా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ స్వీట్స్, ఫ్రూట్స్ పంచిపెట్టాలి నా కొడుకు ఈ భూమి మీదకి వచ్చినందుకు అని తన సంతోషాన్ని అణుచుకుంటూ అనగానే, మరి ఎందుకురా నువ్వు ఇంత సైలెంట్గా ఉండటం? నీ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చెయ్యి. ఇక్కడ ఎవరో నిన్ను తప్పుగా ఏమీ అనుకోరు. పైగా నువ్వు ది గ్రేట్ సెలబ్రిటీ. నిన్నిప్పుడు బయట అందరూ చూశారంటే ఎంత రచ్చ చేస్తారో తెలుసా? బయట వరకు ఎందుకు, ఈ హాస్పిటల్ దాటి కిందకి వెళ్తే చాలా అందరూ నిన్ను గుర్తుపట్టి ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్స్ కోసం ఎగబడతారు అని అన్నాడు శ్రీ. అందుకే బావా ఎక్కడికి వెళ్లకుండా ఈ ఫ్లోర్లోనే ఉన్నాను. బయటికి వెళ్ళినా మాస్క్ పెట్టుకొని వెళ్తున్నాను అని నవ్వుతూ అన్నాడు రుద్రాక్ష్. ఏదైనా స్టార్డమేరా. ఇప్పుడు నువ్వు పోస్ట్ వదిలావా నీ బేబీ పుట్టినందుకు అని అంటే, వదులుతాను అని నవ్వుతూ చెప్పి ఫోన్ ఓపెన్ చేసి తన ఇన్స్టా, ట్విట్టర్ అకౌంట్స్ ఓపెన్ చేసి, when my child was born my whole world suddenly made sense. Being a father for the first time is like watching your heart walk around outside your body. No words can express the overwhelming love and joy I felt when I held my baby for the first time. My little boy, my life biggest joy. రుద్రాక్ష్ న్యూ బోర్న్ బేబీని ఎత్తుకున్న ఫాదర్ ఫోటో ఒకటి పెట్టి పోస్ట్ చేయగానే నిమిషాల్లో దానికి లైక్స్తో పాటు కామెంట్స్. కంగ్రాచ్యులేషన్స్ బాబు, ఫోటో చూపించరా, ఎప్పుడు జరిగింది డెలివరీ, ఏ హాస్పిటల్ అని ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటే నవ్వుకుంటూ ఆ కార్డర్లోనే అవన్నీ శ్రీకి, అజయ్కి చూపిస్తూ ఉన్నాడు రుద్రాక్ష్. ఇంతలో నర్స్ బయటికి వచ్చి సార్ అని పిలవటంతో రుద్రాక్ష ఎక్కడికి వెళ్తే, అప్పటి వరకు తన ఆత్రాన్ని అణుచుకున్న అమ్మాయి, సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్క ఫోటోగ్రాఫ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. రుద్రాక్ష సరే అని చెప్పి ఆ అమ్మాయికి ఒక ఫోటోగ్రాఫ్ ఇచ్చాక, థ్యాంక్ యూ సో మచ్ సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. ఇక్కడ మిమ్మల్ని చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. బట్ వృత్తి ధర్మం ప్రకారం ముందుగా నా పని నేను చెయ్యాలి కాబట్టి అంతా చేసేశాక ఇప్పుడు ఫోటో తీసుకున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఈ ఫోటోని ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవచ్చా? అంటే మీతో పాటు ఫోటో దిగానంటే ఒక సెలబ్రిటీగా అందరిలో పేరు వస్తుంది కదా అని అడిగింది. నో, కావాలంటే మేము హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళాక అప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు మాత్రం చేయొద్దు ప్లీజ్. ఇప్పుడు చేస్తే చాలా ఇష్యూ అవుతుంది అని అనటంతో అది నిజమే అనిపించి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఏదైనా అవసరమైతే పిలవండి వస్తాను అని చెప్పి ఆ నర్స్ వెళ్ళిపోవటంతో శ్రీ నవ్వుతూ, ఎంతైనా నీకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువరా, ఈ విషయం కానీ దక్షకి తెలియాలి అని అంటే, అమ్మో అది మాత్రం చేయకురా బాబు, దానిలో జలసి ఎంత పిక్స్లో ఉందో, మూవీస్ ఆపేసినా సరే బయటికి ఎక్కడైనా వెళ్తే మాస్క్ లేనిది చూసి ఎవరైనా అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ అంటే కుళాయి తిప్పేసి 2 రోజులు గొడవ చేసేది తెలుసా? అమ్మో అది గుర్తు చేసుకుంటేనే దడ వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నర్స్ కూడా ఆ ఫోటో తీసుకుందని తెలిస్తే ఖచ్చితంగా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నదని కూడా చూడకుండా అలిగి కూర్చుంటుంది. ఇప్పుడు తన ఆలక తీర్చటానికి స్కిట్స్ అన్నీ నేను చేయలేను, కానీ నువ్వు నోరు మూసుకొని అక్కని చూసుకుంటూ ఉండు. అవును, అక్కకి ఈరోజు చెకప్ చేయిస్తే ఎలా ఉంటుంది? ఎలానో హాస్పిటల్లోనే ఉన్నాం కదా అని అంటే, అవసరం లేదు, జస్ట్ 15 days అయ్యిందే కదా చెకప్ చేయించి అని శ్రీ అంటే, మరోసారి చెక్ చేయిద్దాం, ఏం పోతుంది అని అన్నాడు రుద్రాక్ష్.
నీకంత సరదాగా ఉంటే చెక్ చేయించుకోరా, నేనేమైనా వద్దన్నానా ఏంటి అని శ్రీ నవ్వుతుంటే, సరేలే పద అంటూ లోపలికి వెళ్ళేసరికి అప్పటి వరకు నవ్వుతూ అందరితో మాట్లాడుతున్న దక్ష రుద్రాక్షని చూసి మూతి ముడిచి మొహం తిప్పేసింది. అది చూసిన రుద్రాక్ష కళ్ళు చిట్లించి, ఇప్పుడేమైందని ఇది మొహాలు మూతులు తిప్పేస్తుంది అనుకుంటూ ఏమైంది అని అడిగాడు. ఏమో, మాకేం తెలుసు, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఇలానే ఉంది, ఇదిగో నువ్వు వచ్చాక మళ్ళీ ఇలా మారిపోయింది అని అందరూ నవ్వుతూ అనటంతో రుద్రాక్ష ఇంతకుముందు దక్షని అరిచింది గుర్తుకు వచ్చి, అబ్బా దీని చిన్నపిల్లల బుద్ధులు నా దగ్గర పోవనే పోవట్లేదు అనుకుంటూ, ఎందుకు డెవిలి ఇలా ఉన్నావు అని అడుగుతూ తన దగ్గరికి వెళ్ళాడు. దక్ష మాట్లాడకుండా, పో రాక్షస్, నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది, ఇలా బేబీ రాగానే అలా నా మీద అరుస్తున్నావు అంటే, మరి అరవక ఏం చేస్తారే, వాడంతా నువ్వు చేసే పనులేంటి, వాడి బుగ్గలు నలిపేస్తే వాడు ఏడవడా, నొప్పి పుట్టదా, వాడు ఇప్పుడే పుట్టాడే, నువ్వు మరీ రఫ్గా హ్యాండిల్ చేయకు, కన్న తల్లి బిడ్డ విషయంలో ఎలా ఉండాలి, నువ్వు ఎలా ఉన్నావు అని అన్నాడు. అంతలా చెప్పకు రాక్షస్, నాకు తెలుసులే అని మూతి ముడిచి చెప్పింది దక్ష. తన మాటలకి రుద్రాక్ష నవ్వుకుంటూ అందర్నీ బయటికి వెళ్ళమని చెప్పాడు దక్ష ఆలక తీర్చటానికి. దక్ష కోసమే వెళ్ళమంటున్నాడని అర్థమై అందరూ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతే రుద్రాక్ష దక్ష పక్కన కూర్చొని తన చేతిని పట్టుకుని, అయితే ఇప్పుడేం చేయమంటావు నీ అలకపోవటానికి అని అడిగితే, ఏం అక్కర్లేదు, మళ్ళీ ఏడిపిస్తావు, నువ్వు సారీ అని చెప్పటం ఆ వెంటనే ఏడిపించడం నీకు బాగా అలవాటే కదా, కానీ నాకు కిస్ కావాలి రాక్షస్ అని అంది దక్ష గారంగా. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నావే, కనీసం అదైనా గుర్తించు అని చెప్పి దక్ష మొహంలో అలసట గమనించి, చాలా పెయిన్ ఇచ్చా కదా, సారీరా, మీరు ఎంత పెయిన్ అనుభవిస్తారని అనుకోలేదు, లైవ్లో చూస్తుంటే నాకే చాలా కష్టంగా అనిపించింది, రియల్లీ మీ అమ్మలకి ఎంత చెప్పినా తక్కువే, మీ ప్రాణాలని అడ్డేసి మరి మరో ప్రాణాన్ని భూమి మీదకి తీసుకువస్తున్నారు, అది కూడా సంతోషంగా, ఇంకొకసారి మాత్రం ఇలాంటి స్టెప్ తీసుకోను డెవిల్, చాలా భయం వేసింది నువ్వు కళ్ళు మూసుకుంటుంటే, ఎక్కడ నీకేమైనా అయ్యిద్దేమోనని చాలా కంగారు పడ్డాను, డాక్టర్ చెప్పేంత వరకు మనసులో లేదు తెలుసా అని ఎమోషనల్గా అంటే, తన ఆలకని పక్కన పెట్టి, డోంట్ వరీ రాక్షస్, మా అమ్మాయికి ఇలాంటివన్నీ మామూలే, ఇలాంటివి పెట్టుకోకపోతే తల్లి ఎలా అనిపించుకుంటుంది చెప్పు, అమ్మ అన్న గొప్ప పదం ఇలాంటివి చేస్తేనే కదా దక్కేది అని నవ్వుతూ అనగానే, లవ్ యూ సో మచ్ డెవిల్ అని తన పెదవుల మీద 2 నిమిషాలు స్ట్రాంగ్గా ముద్దు పెట్టి వదిలిన రుద్రాక్ష్, ఇప్పటి నుంచైనా కొంచెం మెచ్యూర్గా ఆలోచించు, ఒక బేబీ కూడా వచ్చేశాడు, వాడి ముందు చిన్నపిల్లలా మారకు నువ్వు అని చిరుకోపంగా చెప్పటంతో దక్ష మళ్ళీ బొంగమూతి పెట్టుకొని, అదిగో అదిగో అనుకుంటూనే ఉన్నాను, మళ్ళీ మొదలు పెట్టేశావు నువ్వు అని అంది. సరే సరే, ఇంకేం అననులే, చూడు మన బేబీ మన గొడవ చూసి ఎలా నవ్వుతున్నాడు అంటూ పక్కనే ఉయ్యాలలో వేసిన బాబుని చూపిస్తూ అనగానే దక్ష కూడా నవ్వేసి, చాలా క్యూట్గా ఉన్నాడు రాక్షస్, అచ్చం నీలాగా అని నవ్వుతూ అంది. 3 రోజుల తర్వాత హాస్పిటల్లోనే ఉన్నాక 3వ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేశారు డాక్టర్. దక్షని నార్మల్ డెలివరీనే కావటంతో ఈ 3 రోజుల్లో రుద్రాక్ష్ హాస్పిటల్లో ఫ్రూట్స్ స్వీట్స్ పంచడంతో పాటు ఆఫీస్లో 2 months బోనస్ కూడా ఇచ్చేశాడు. ఇక రుద్రాక్ష్ పెట్టిన పోస్ట్కి సంచలనంగా రెస్పాన్స్ రావడంతో పాటు న్యూస్లో కూడా అది రిలీజ్ అయి మీడియా బాబు ఫోటో కోసం ట్రై చేశారు. కానీ రుద్రాక్ష్ ఛాన్స్ ఇవ్వకుండా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడంతో వాళ్ళు వెనక్కి తగ్గారు.
ఇంటి వరకు చేరిన రుద్రాక్ష్, దక్ష, శాంతి గారు ముగ్గురిని గుమ్మంలోనే ఆపేసిన శ్రీ అమ్మగారు దక్షకి బిడ్డకి కలిపి దిష్టి తీసి పని మనిషికి ఇచ్చి పారబోయమని చెప్పాక కుడికాలు పెట్టి లోపలికి రమ్మనేలోపు ఆగండి ఆగండి అంటూ ఆపిన శ్రీ, నా బుజ్జి మేనల్లుడి గుర్తుని లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవాలంటే ఇదిగో ఈ క్లే మీద వాడి చేతులతో పాటు కాళ్ళ అచ్చులు కూడా కావాలి నాకు అని అనటంతో రుద్రాక్ష కూడా సరే అని చెప్పి ముందుగా కాళ్ళ అచ్చులు, ఆ తర్వాత చేతుల అచ్చులు వేయించి అది జాగ్రత్తగా స్టోర్ చేసి పెట్టమని చెప్పి ఆల్రెడీ దక్ష ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి తన రూమ్ కిందకి షిఫ్ట్ చేసి ఉండటంతో ఆ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. బాబుని జాగ్రత్తగా బెడ్ మీదకి చేర్చిన రుద్రాక్ష్ దక్షతో, నీకెక్కడా పెయిన్ లేదు కదా అని అడిగాడు. లేదు రాక్షస్ అని అంది దక్ష. ఇంతలో శ్రీ అమ్మగారు బెల్లంతో తయారు చేసిన సున్నుండలు తీసుకువచ్చి, ఇది తిను, ఇది తింటే ఈ టైంలో నడుం కట్టుకుంటుంది, స్ట్రాంగ్ అవుతావు అని అంటూ సున్నుండల ప్లేట్ ఇవ్వటంతో ఆత్రంగా ఒకటి తిన్న దక్ష రెండవది తినేలోపు, ఇక చాలు, హెవీగా తినద్దు అని రుద్రాక్ష్ సీరియస్గా చెప్పాడు. దక్ష బుంగమూతి పెట్టుకుని, ప్రెగ్నెంట్ అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతేనా రాక్షస్, మనశ్శాంతిగా తిననివ్వవా అని అడిగింది. కంట్రోల్ చేసుకో డెవిల్, ఇంకొకటి తిను మహా అయితే, అంతేకాని హెవీగా తింటే ఇప్పుడు బాబుకి డైజెషన్ ప్రాబ్లం రాదా, మర్చిపోకు దక్ష, ఇప్పుడు బాబు హెల్త్ నీ మీదే ఆధారపడి ఉంది అని సీరియస్గా చెప్పటంతో పాటు శాంతి గారు అలానే చెప్పటంతో తప్పక సరే అంది. అప్పటికే శ్రీధ బాబుని చేతుల్లోకి తీసుకొని ముద్దుగా ఆడిస్తూ ఉంది. రోజులు చాలా స్పీడ్గా గడుస్తున్నాయి. శ్రీధకి 5వ నెల కావటంతో పైగా శక్తికి కూడా బిడ్డ కనటంతో ఇప్పుడు శ్రీధని తన పుట్టింట్లోనే ఉంచుకోవటానికి ఎటువంటి డోకా లేదని తెలుసుకున్న రుద్రాక్ష్ శ్రీధ పుట్టింట్లోనే పురుడు పోసుకోవాలని చెప్పటంతో సరే అని ఈజీగా ఒప్పుకుంది. కానీ శ్రీ మాత్రం ఒప్పుకోలేదు. తను ఇక్కడ, నేను అక్కడ ఉండలేను, ఉంటే ఇద్దరం ఒకే చోట ఉండాల్సిందే అని పంతం పట్టడంతో సరే అయితే మళ్ళీ అందరూ ఇక్కడికే షిఫ్ట్ అవ్వండి, ఎందుకు వేరే చోట ఉండటం అని రుద్రాక్ష ఆఫర్ చేయటంతో ఇక తప్పక అందరూ మళ్ళీ మ్యాన్షన్కి చేరారు. మళ్ళీ మ్యాన్షన్ సందడిగా మారిపోయింది. అందరూ శ్రీధని జాగ్రత్తగా చూసుకుంటూనే మరోవైపు దక్షని బేబీని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారు. 21వ రోజు అనగా బారసాల రోజు రానే వచ్చింది. తన కొడుకు బారసాలని ఎంతో గ్రాండ్గా చేయాలని ఫిక్స్ అయిన రుద్రాక్ష్ ఈసారి మీడియాని తప్ప ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళలో తెలిసిన వాళ్ళని, తను వర్క్ చేసిన వాళ్ళల్లో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి చిన్న స్వీపర్ వరకు ప్రతి ఒక్కరిని పిలిచాడు. ఇక బిజినెస్లో కూడా చాలా మందిని పిలిచాడు. మొత్తానికి బారసాలని చాలా గ్రాండ్గా జరిగేలా ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు రుద్రాక్ష్. తన తరపు వాళ్ళు చాలా మంది రావటంతో మ్యాన్షన్ చాలా సందడిగా మారింది. పూజ మొదలుపెట్టిన పంతులు గారు పట్టుబట్టల్లో ఉన్న తల్లిదండ్రులు సేమ్ అదే పట్టుబట్టల్లో ఉన్న బిడ్డని తీసుకొని పీటల మీద కూర్చున్నాక పంతులు చదివే ఒక్కొక్క మంత్రం సరిగ్గా వింటూ ఉన్నారు. నామకరణ మహోత్సవం మొదలు పెట్టడమే. ఏం పేరు అనుకున్నారని అడిగారు పంతులు గారు. రుద్రాక్ష దక్ష వెంటనే ఒకేసారి దీక్షిత్ అని చెప్పడంతో పంతులు గారు నవ్వుతూ, ఇద్దరు ఒకే పేరు అనుకున్నారన్నమాట అని అంటే మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. బికాజ్ ఇప్పటి వరకు పేరు గురించి వాళ్ళు ఎవరిని అడగలేదు. ఇద్దరు కూడా ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకోలేదు. తమ బిడ్డ పేరు ఇదే పెట్టాలి అని ముందుగా బిడ్డ పుట్టడమే దక్ష ఫిక్స్ అయితే మొన్నటికి మొన్న పేరు పెట్టాలి అన్నప్పుడు రుద్రాక్ష్ ఫిక్స్ అయ్యాడు. అది ఉదయమే ఇద్దరు షేర్ చేసుకొని ఎగ్జైట్ కూడా అయ్యారు. అలా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఇద్దరు ఒకే మాట మీద నిలబడటంతో ఒకరి మొహం ఒకరు ప్రేమగా చూసుకొని పంతులు గారు ఆ పేరుని వెండి ప్లేట్లో ఉన్న బియ్యం మీద బంగారపు ఉంగరంతో రాయమని చెప్పటంతో రుద్రాక్ష అలానే చేశాడు.
తర్వాత తన కొడుకు చెవిలో 3 సార్లు పేరు చెప్పమని చెప్పటంతో అలానే దీక్షిత్ 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 అని 3 సార్లు పలికాక తల్లిని కూడా అలానే చేయమని చెప్పారు. దక్ష కూడా తన కొడుకు పేరుని చెవిలో 3 సార్లు చెప్పాక పెద్దవాళ్ళందరూ సేమ్ అలానే వచ్చి 3 సార్లు చెప్పారు. ఆ తర్వాత అక్షింతలు కూడా వేయటమే బారసాల ప్రోగ్రాం స్టార్ట్ చేద్దామని పంతులు గారు అనటంతో సరే అని చెప్పారు రుద్రాక్ష్ తల నిలువుగా ఊపుతూ. బారసాల కోసం ఉయ్యాలని రుద్రాక్ష్ వెండి మువ్వలతో తయారు చేయించాడు ముచ్చటగా. అది చూసి ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఇప్పుడు ట్రెండింగ్ అదే నడుస్తూ ఉండటంతో ఆ ఉయ్యాలని ఎంతో అందంగా ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళ ద్వారా డెకరేట్ చేయించాడు శ్రీ దగ్గరుండి. ఇక ఉయ్యాలలో మెత్తటి పరుపు, ఆ పరుపు మీద ఒక క్లాత్, ఆ క్లాత్ మీద ఆ చిన్న పిల్ల తల పక్కకి బరగకుండా ఉండేలా పిల్లో మొత్తం అడ్జస్ట్ చేసి పంతులు గారు ముందుగా అక్షింతలు చల్లించాక బాబుని జాగ్రత్తగా ఉయ్యాలలో పడుకోబెట్టమని చెప్పారు. దక్ష అలానే చేశాక ముందుగా పంతులు గారే బాబు తల మీద అక్షింతలు చల్లి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి పక్కకి తప్పుకున్నాక మిగిలిన వాళ్ళందరూ అలానే చేశారు. ముందుగా తమ వాళ్ళు చేశాక పంతులు గారికి తాంబూలాలతో పెద్ద మొత్తంలో డబ్బు అందించి పంతులు గారిని సగౌరవంగా పంపించాక వచ్చిన గెస్ట్లని బాబుని చూస్తూ తాము తెచ్చిన గిఫ్ట్స్ ఇస్తూ వెళ్తూ ఉన్నారు. అదంతా పూర్తవటానికి మినిమం ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది. త్రీలోపు చాలా వరకు అందరూ భోజనాలు చేసేసి ఎవరు నెలవలకి వాళ్ళు వెళ్ళిపోయారు. అదంతా సర్దుకున్నాక అప్పటికే బాబుకి దిష్టి తీసి బట్టలు మార్చి చక్కగా ఉయ్యాలని తన రూమ్లో సెట్ చేయించుకొని నిద్రపుచ్చాక దక్ష కూడా చీర చేంజ్ చేసుకొని మ్యాక్సీ తీసుకొని బయటికి వచ్చింది. అప్పటికే అందరూ వెళ్ళిపోవటంతో ఎవరూ కూడా తన డ్రెస్సింగ్ని పట్టించుకోలేదు. తను కూడా చీరలు నగలు పెట్టుకొని అలసిపోయి ఉందని అర్థం చేసుకొని మరోవైపు శ్రీధ కూడా సేమ్ అలానే అందరూ వెళ్ళిపోవటంతో చీర చేంజ్ చేసుకొని మ్యాక్సీ వేసుకొని బయటికి వచ్చింది. శ్రీధ దక్ష ఇద్దరు ముందుగానే వాళ్ళు తినేయటంతో మిగిలిన వాళ్ళు తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుందామని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. Thank you for listening and please like, share, comment and subscribe.